ఈరోజు ఆ కాకరకాయ కర్రీ చేస్తున్నాను. వీటిని ఆ కాకరకాయ అంటారు, బోడ కాకరకాయ అంటారు, పొట్టు కాకరకాయ అంటారు. 3 విధాల కింద పిలుస్తారు వీటిని. దీంట్లో టమాటా వేసుకొని కర్రీ చేసుకుందాం. మంటలు పెట్టుకుని దీంట్లో 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకుని ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఆ కాకరకాయ ముక్కలు ఇలాగ చిన్నగా కట్ చేసుకోవాలి. ఒక ఆనియన్, టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇలా చిన్నగా కట్ చేసుకున్నాం కదా, కాకరకాయ ముక్కలు వేసుకోవాలి. దీనిపైన ఇలా ముక్క కొంచెం 5 to 15 మినిట్స్ సిమ్లో మగ్గనియాలి. మూత తీసి చూద్దాం, మగ్గుతుంది. ఇలా ఆ కాకరకాయ కొంచెం గట్టిగా ఉంటుంది కదా, బాగా కొంచెం ఎక్కువసేపు మగ్గనియాలి. టేస్ట్ సరిపడగా సాల్ట్, చిటికెడు పసుపు. ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేస్తే పిల్లలు రైస్లోంచి కూరలోంచి బయట తీసుకుని ఉంటారు. కరివేపాకు, ఇది రైస్లోకి చపాతీలోకి కర్రీ సూపర్ ఉంటుంది. మనం తినే కారాన్ని బట్టి కారం వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ వేస్తున్నాను నేనైతే, మీరు ఇంకా కావాలంటే వేసుకోవచ్చు. మనం 2 టమాటాలు తీసుకున్నాం, ఇలా మీడియం సైజులో ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ఇవి కూడా దీంట్లో వేసేసుకోవాలి. అది బాండ్లీపై మూత పెట్టి 5 to 15 మినిట్స్ సిమ్లో మగ్గనియాలి. కాకరకాయ కూడా ఇది అన్నంలోకి, రైస్లోకి, చపాతీలోకి సూపర్ ఉంటుంది. మా ఛానల్కి ఓ లైక్ చేయండి, ఓ బెల్ ఐకాన్ నొక్కండి. బాయ్ ఫ్రెండ్స్.